కూటమి అరాచక పాలనను నిలదీస్తూ రానున్న రోజుల్లో మరింత గట్టిగా ఉద్యమాలు చేయాలని వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేయకూడని పనులన్నింటినీ చేస్తోందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏ అంశాలపై ముందు పార్టీ వైఖరి ఎలా ఉండాలనే దానిపై పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లి పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వ సూపర్ 6 మోసాలు, రైతులు పడుతున్న అవస్థలు, విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో తిరోగమనం, కూటమి కక్ష సాధింపులతో సహా పలు అంశాలపై మాట్లాడిన జగన్ ఆయా అంశాల్లో చేయాల్సిన పోరాటాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ పని చేయడం లేదని, ఉన్న సంపదను ఆవిరి చేస్తున్నారని సాక్ష్యాలతో సహా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎండగట్టారు. చంద్రబాబు ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని అన్నారు. 15 నెలల్లోనే కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నదని అన్నారు. డిసెంబర్ 15 కల్లా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని, సంక్రాంతి నాటికి కమిటీల సభ్యులందరికీ ఐడి కార్డులు ఇస్తామని, వారి ద్వారా ప్రజలకు మంచి చేస్తామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కూటమి అరాచకాలన్నింటినీ డిజిటల్ బుక్లో నమోదు చేస్తామని, ఆ తరువాత సంబంధిత నేరస్తులను చట్టం ముందు నిలబెట్టేలా చర్యలు తీసుకోబోతున్నట్టు తమ నాయకుడు జగన్ భరోసా ఇచ్చారని మాజీ మంత్రి రోజా అన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ని ఓపెన్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం చేసే అరాచకాన్ని ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేస్తాం. ఏ నాయకుడు కూటమి ప్రభుత్వం నుంచి మా లీడర్స్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు, అలాగే ఏ అఫీషియల్స్ అయితే కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి రూల్స్కి విరుద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళన్నింటినీ కూడా అప్లోడ్ చేస్తున్నారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేది కన్ఫాము. అయిన తర్వాత ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసి తప్పు చేసిన ప్రతి అఫీషియల్కి, ప్రతి కూటమి ప్రభుత్వ నాయకుడిని బోన్లో నిలబడి న్యాయబద్ధంగా వాళ్ళకి శిక్ష వేయిస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే గ్రామస్థాయి కమిటీలు, బూత్ కమిటీలను కూడా స్ట్రెంథన్ చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగట్టాలని కూడా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు తదితర కీలక నేతలంతా హాజరయ్యారు.